2025 ఫలితాల్లో శిఖరాగ్ర విజయాలతో విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. పొలాల్లో రైతులు పెంచుతున్న శ్రీగంధం చెట్లను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రత్నగిరి గ్రామ శివారు పొలాల్లో రైతులు పెంచుతున్న శ్రీగంధం చెట్లను దొంగిలించి అక్రమ రవాణా చేస్తున్న కలపతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వివరాలు వెల్లడించారు. పొలాల్లో అంతర పంటగా వేసుకున్నటువంటి శ్రీగంధం చెట్లను మన మధ్యప్రదేశ్ నుంచి కటాని అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ చెట్లను గుర్తించి పగలు వీళ్ళు పూసలు అమ్ముకునే వాళ్ళ విధంగా, రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళ విధంగా గ్రామాల్లో తిరుగుతూ ఊరు రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని జీవిస్తూ ఈ ముందుగా రెక్కీ చేసుకొని ఈ శ్రీగంధం చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి రాత్రిపూట వెళ్ళి నరికి తీసుకొని వచ్చి వాటిని స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ శ్రీగంధం చెట్లు నరకాలంటే మనకి ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ అవసరం అవుతుంది. అలాంటి పర్మిషన్లు ఏమీ లేకుండానే రైతులకు తెలియకుండానే అర్ధరాత్రి పూట వీళ్ళు దొంగతనంగా రైతుల పొలాల్లోకి వెళ్ళి రైతులకు తెలియకుండా ఈ చెట్లు నరుక్కొని తీసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇట్లా తీసుకొని వెళ్ళే క్రమంలో ఈరోజు తడికెలపూడి ఎస్ఐ గారు వారిని చెక్ చేసి అందులో 4 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు గతంలో ఈ తడికెలపూడి లిమిట్స్లోని రత్నగిరి గ్రామంలో ఒక రైతు పొలంలో ఈ చెట్లు నరికే సందర్భంలో రైతు అడ్డం వస్తే అతన్ని బెదిరించేసి అతని దగ్గర ఉన్నటువంటి గొలుసు కూడా దొంగతనం చేసి అతన్ని బెదిరించి పంపించేసి ఈ శ్రీగంధం మొక్కలకు సంబంధించిన మొద్దులు తీసుకొని పారిపోవడం జరిగింది. ఈరోజు ఆ మొద్దులతో పాటుగా రైతు దగ్గర నుంచి కొట్టేసినటువంటి గొలుసును కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే వీరు నరకటానికి ఉపయోగించే పనిముట్లు, ఈ గొడ్డలి, అలాగే రంపాలు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీరు గత 2022 సంవత్సరంలో 2023 సంవత్సరంలో మళ్ళీ ఇప్పుడు సీజనల్గా వస్తూ మన టీ నరసాపురం మండలం, అలాగే చింతలపూడి, ముసునూరు, పెదవేగి, ఈ ధర్మాజిగూడెం, కాంబారకోట ఇలా ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు నరికి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ఈ శ్రీగంధం చెట్ల గురించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా వేసి ఏర్పాటు చేసిన సందర్భంలో మన జంగారెడ్డిగూడెం సిఐ గారు, తడికెలపూడి ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేక టీంగా ఏర్పడి ప్రత్యేక నిఘా ఉంచి ఈరోజు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని రిమాండ్ నిమిత్తం చింతలపూడి కోర్టుకు తరలించడం జరుగుతుంది.